నమో వెంకటేశాయ. ఈరోజు మీకు తిరుమలలో ఉండే ఒక ప్రత్యేక దర్శనం గురించి చెప్తాను. సో ఆ దర్శనం కేవలం రాత్రులు మాత్రమే అన్నమాట. 1 గంటకి చేయాలి. సో ఆ దర్శనానికి వెళ్ళాలంటే తడి బట్టలతో వెళ్ళాలన్నమాట. సో అదేదో దర్శనం కాదు, తిరుమలలో అంగ ప్రదర్శనం. సో ఈ దర్శనానికి చాలా స్పెషల్ ఉంటుంది. ఈ టికెట్లు చాలామందికి దొరకవు అన్నమాట. సో ఈ దర్శనం ఎలా చేసుకోవాలి, టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, సో ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం నియమాలు ఎలా ఉండాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు దాకా మన వీడియో చూడని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే లైక్ అండ్ కామెంట్. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా ఈ అంగ ప్రదర్శన టికెట్లని మనం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలన్నమాట. సో వీటికి ఫ్రీ కాస్ట్ అన్నమాట. అయితే ఈ టికెట్లు కేవలం రోజుకి 750 టికెట్లు మాత్రమే రిలీజ్ చేస్తారు. శుక్రవారం అనగా గురువారం రాత్రి తెల్లవారుజామున శుక్రవారం వస్తుందన్నమాట 1 గంటకి. ఆ రోజు మాత్రము అంగ ప్రదర్శన ఉండదన్నమాట. అంగ ప్రదర్శన దర్శనం ఉండదు. అలాగే ఏదైనా ప్రత్యేక రోజులు ఉన్నప్పుడు కూడా అంగ ప్రదర్శన ఉండదన్నమాట. సో ఈ టికెట్ని మీరు బుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఎందుకంటే ఓపెన్ అయిన వితిన్ 5 minutes లోపల క్లోజ్ అయిపోతుంది. జనరల్గా ఈ టికెట్ని 20-21 తేదీల్లో రిలీజ్ చేస్తారనమాట. సో ఆ డేట్లు గుర్తుపెట్టుకొని మనకి మీరు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు మొత్తం డేటాని పర్ఫెక్ట్గా మన దగ్గర పెట్టుకొని సో త్వరగా ఎంటర్ చేస్తే మనకి దర్శనం అనేది బుక్ అవుతుంది. అలాగే తిరుపతి వాళ్ళు అంటే లోకల్ వాళ్ళకి అనమాట. ఈ లోకల్ వాళ్ళకి ఆఫ్లైన్లో టికెట్లు ఇస్తారు, అంగ ప్రదర్శన టికెట్లు. ఇప్పుడు అంగ ప్రదర్శనకి ఆ దర్శనానికి మనం ఎలా వెళ్ళాలి, దానికి మనం ఉండాల్సిన నియమాలు ఏంటో ఒకసారి చూద్దాం. సో అంగ ప్రదర్శనకి వెళ్ళాలి అంటే సో రాత్రి 12-12:30 టైంలో శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి, అంటే మొత్తం తలస్నానం చేసి బట్టలతో సహా పూర్తిగా తడిచిపోయి ఉండాలి. ఆ తడి బట్టలతో దర్శనానికి వెళ్ళాలన్నమాట. సో ఈ దర్శనంలో స్త్రీలకు సపరేట్ దర్శనం ఉంటుంది, పురుషులకు సపరేట్ దర్శనం అనేది ఉంటుంది. సో ఇక్కడ వైకుంఠం 1 కాంప్లెక్స్ దగ్గర మనకి ఎంటర్ చేస్తారనమాట. అంగ ప్రదర్శనకి వెళ్ళేటప్పుడు మగవాళ్ళు షర్ట్ లేకుండా వెళ్ళాలన్నమాట. సో లోపలికి వెళ్ళాక బన్నీ కూడా తీసేయాలన్నమాట. సో అయితే బెల్ట్ అలాగే పర్సులు అవన్నీ లేకపోతే మనం ఫ్రీగా అంగ ప్రదర్శన చేసుకోవచ్చు అనమాట. లేకపోతే మన బాడీకి అవి ఒత్తుకుంటాయి. సో ఈ అంగ ప్రదర్శన ఎక్కడి నుంచి ప్రారంభం అవుద్దంటే బంగారు తలుపులో దర్శనం చేసుకొని బయటకు వస్తాం కదండి, అక్కడి నుంచి తిరిగి హుండీ దాకా అంగ ప్రదర్శన చేయాలన్నమాట. సో ముందుగా స్త్రీలను అంగ ప్రదర్శన చేపిస్తారు, ఆ తర్వాత పురుషులను అంగ ప్రదర్శన చేపిస్తారనమాట. సో ఈ మధ్యలో ఏంటంటే సుప్రభాత సేవ ఉంటుంది. సో సుప్రభాత సేవ అయిపోయిన వెంటనే సుప్రభాత సేవ వాళ్ళకి దర్శనం అయిపోయిన తర్వాత అంగ ప్రదర్శన వాళ్ళని దర్శనం చేస్తారనమాట. అంగ ప్రదర్శన అయిపోయిన వెంటనే దర్శనం అయితే ఉండదు. సో ఇక్కడ సుప్రభాత సేవ చేసిన వాళ్ళకి దర్శనం అయిపోతుంది. ఆ దర్శనం అయిపోయిన తర్వాత అంగ ప్రదర్శన వాళ్ళకి దర్శనం ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ అంగ ప్రదర్శన వాళ్ళు అంగ ప్రదర్శన చేసేటప్పుడు లోపల సుప్రభాత సేవ వాళ్ళు ఉంటారన్నమాట. సో అక్కడ సుప్రభాత సేవ అయిపోయిన తర్వాత వాళ్ళకి దర్శనం అయిపోయిన తర్వాత అంగ ప్రదర్శన వాళ్ళకి దర్శనం అనేది ఉంటుంది. అంటే ఓవరాల్గా మనం 1 గంటకి వెళ్తే తిరిగి మనకు దర్శనం అయిపోయి బయటకు వచ్చేటప్పుడు 4:30 యావరేజ్గా 4:30 అలా అవుతుంది. అంగ ప్రదర్శన దర్శనం వాళ్ళకి ఫ్రీ లడ్డు ఒకటే ఇస్తారనమాట. సో మీరు అంగ ప్రదర్శన చేయాలి అనుకుంటే ఈ చలికాలం అంటే నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో చాలా చలిగా ఉంటుంది. అప్పుడు 1 గంటప్పుడు మీరు తడి బట్టలతో దర్శనంకి వెళ్ళాలంటే చాలా చలిగా ఉంటుంది. సో ఎవరికైనా నెమ్ము అలాంటివి ఏమన్నా ఉంటే ఆ 4 monthsలో ఆ దర్శనాన్ని అవాయిడ్ చేయడం ఎంతో బెస్ట్ అనమాట. కానీ అంగ ప్రదర్శన చేసిన తర్వాత మనకు వచ్చే ఆనందం వేరు, చాలా సంతృప్తిగా ఉంటుంది. ఎందుకంటే శ్రీవారి చుట్టూ మనము పొర్లు దండాలు పెట్టుకుంటూ చేస్తామన్నమాట. సో ఈ దర్శనం బుక్ అవ్వడం మనకి చాలా అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అంగ ప్రదర్శనం ఎలా చేయాలనేది. సో అలాగే మనకుండే శ్రీవారి యొక్క సేవలు అలాగే స్పెషల్ దర్శనాల గురించి నేను ఒక్కొక్క వీడియోని రిలీజ్ చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.